హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలని డిస్కస్ చేసుకోబోతున్నాము ఈ వీడియోలో. సో మెయిన్గా ఇండస్ట్రీస్లో ఏదైతే ఉపయోగిస్తామో సో దానికి రిలేటెడ్గానే మనం మాట్లాడుకుందాము. మెయిన్గా వచ్చేసి నిఫ్టీ 50, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ, నెక్స్ట్ సెన్సెక్స్, ఈ మూడిట్లో ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోబోతున్నాము ఆప్షన్ బయింగ్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ గురించి. ఇక్కడ ఏదైతే ఉందో ఈ మూడిట్లో వీక్లీ ఎక్స్పైర్ ఉంది, నెక్స్ట్ మంత్లీ ఎక్స్పైర్ ఉంది. మనం వీక్లీ ఎక్స్పైర్ గురించి మాట్లాడుకుందాము, నెక్స్ట్ మంత్లీ ఎక్స్పైర్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వీక్లీ ఎక్స్పైర్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము. ఇక్కడ వీక్లీ ఎక్స్పైర్ వచ్చేసి నిఫ్టీ 50 ఉంది, నెక్స్ట్ సెన్సెక్స్ ఉంది. సో వీక్లీ ఎక్స్పైర్ అనేది నిఫ్టీ 50 అనేది ఎవ్రీ వీక్న ట్యూస్డే రోజున ఎక్స్పైరీ ఉంటుంది. అదే సెన్సెక్స్ చూసుకున్నట్టయితే ఎవ్రీ వీక్ రోజున థర్స్డే రోజున ఎక్స్పైరీ అయితే ఉంటుంది. సో ఇది వీక్లీ ఎక్స్పైరీ పరంగా. సో నిఫ్టీ 50 నెక్స్ట్ సెన్సెక్స్. సో ఇప్పుడు ఏదైతే మాట్లాడుకోబోతున్నామో నిఫ్టీ 50 అయినా సరే సెన్సెక్స్ అయినా సరే రెండు కామన్గానే ఉంటుంది. సో నేను నిఫ్టీ 50 రిలేటెడ్గా ఫస్ట్ డిస్కస్ చేస్తాను, ఆ తర్వాత సెన్సెక్స్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు నిఫ్టీ 50లో స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలి ఆప్షన్ బయింగ్కి మెయిన్గా మాట్లాడుకుందాము. సో ఏదైతే నిఫ్టీ 50 ఉందో ఈ నిఫ్టీ 50 మీరు స్పాట్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు ఆర్ ఫ్యూచర్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోండి, నేదర్ స్పాట్ చార్ట్ ఆర్ ఫ్యూచర్ చార్ట్. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బేస్ మీదగానే ఉంటుంది. సో ఏదైతే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ని నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా సో నిఫ్టీ 50 ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ వచ్చేసి 25,652 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. దీనికి నియర్ బై స్ట్రైక్ ప్రైస్ ఏది వస్తుంది, 25,650 వస్తుంది. సో ఏదైతే నియర్ బై స్ట్రైక్ ప్రైస్ వస్తుందో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క క్లోజింగ్కి నియర్ బై స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 25,650 వస్తుంది. ఏదైతే నియర్ బై స్ట్రైక్ ప్రైస్ వస్తుందో ఇది మనం స్ట్రైక్ ప్రైస్గా సెలెక్షన్ చేసుకుంటాం. బోత్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ని మనం స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకుంటాం. ఏదైతే ఉందో బోత్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. సో ఇది సింపుల్ స్ట్రైక్ ప్రైస్ మెథడ్ నిఫ్టీ 50కి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏదైతే 25,650 చెప్పానో ఈ 50 డిఫరెన్స్ తీసుకోకుండా సపోజ్ ఎగ్జాంపుల్గా 25,550 వస్తుంది, ఆ తర్వాత 25,450, నెక్స్ట్ 25,750, ఇలా 50 డిఫరెన్స్ తీసుకోకుండా 100 డిఫరెన్స్ తీసుకోండి స్ట్రైక్ ప్రైస్ టు స్ట్రైక్ ప్రైస్. సో నార్మల్గా వచ్చేసి ఆప్షన్స్ ఏం చూసుకున్నట్టయితే మీరు ఒకసారి ఎగ్జాంపుల్కి చూడండి. 25,650, నెక్స్ట్ 25,700, నెక్స్ట్ 25,750, నెక్స్ట్ 25,800, అలాగే 25,850, 25,900. ఇక్కడ 50 డిఫరెన్స్ ఉంటుంది కదా, ఇది తీసుకోకుండా మీరు 100 డిఫరెన్స్ తీసుకోండి. అంటే 25,700 తీసుకోండి, ఆ తర్వాత 25,800 తీసుకోండి, ఆ 25,900 తీసుకోండి. దాని నియర్ బై ఏదైతే స్ట్రైక్ ప్రైస్ వస్తుందో 100 డిఫరెన్స్ ఆ స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి. ఎందుకు 50 తీసుకోకూడదు అంటే ఇక్కడ లిక్విడిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి అందువల్ల దీన్ని కన్సిడర్ చేస్తానని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఏదైతే నిఫ్టీ 50 ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఒక క్లోజింగ్ వచ్చేసి 25,652 దగ్గర క్లోజింగ్ అని ఇచ్చిందంటే దీని నియర్ బై స్ట్రైక్ ప్రైస్ ఏది వస్తుంది, సో 25,700 వస్తుంది. సో ఇది స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్. సో ఏదైతే 25,700 స్ట్రైక్ ప్రైస్ ఉందో బోత్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ని మనం స్ట్రైక్ ప్రైస్గా సెలెక్షన్ చేసుకుంటాము, అది వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ సెన్సెక్స్ విషయంకి వద్దాము. ఈ సెన్సెక్స్ వచ్చేసి స్ట్రైక్ ప్రైస్ టు స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 100 ఉంటుంది. ఎగ్జాంపుల్గా 60,000, ఓకే, 60,100, నెక్స్ట్ 60,200. సో స్ట్రైక్ ప్రైస్ టు స్ట్రైక్ ప్రైస్ 100 డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏదైతే ఉందో దాని నియర్ బై స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకుంటాము. ఆ స్ట్రైక్ ప్రైస్ అనేది మనం బోత్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ని మనం సెలెక్షన్ చేసుకునేసి వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. సెన్సెక్స్ సంబంధించింది. సెన్సెక్స్ వచ్చేసి 60,144 కానీ క్లోజింగ్ అని ఇచ్చిందంటే ఇక్కడ నియర్ బై స్ట్రైక్ ప్రైస్ ఏది వస్తుంది, 60,100 వస్తుంది. ఈ యొక్క 60,100 ఏదైతే ఉందో బోత్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. సో ఇది వీక్లీ ఎక్స్పైరీ సంబంధించింది. మీకు అర్థమైంది అనుకుంటాను స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలని. సో ఏదైతే ఉందో నియర్ బైగా అర్థమని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, వీక్లీ ఎక్స్పైరీకి. సో ఇప్పుడు మంత్లీ ఎక్స్పైరీ గురించి మాట్లాడుకుందాము. సో మంత్లీ ఎక్స్పైరీ వచ్చేసి సో మంత్లీ ఎక్స్పైరీలో మనకి బ్యాంక్ నిఫ్టీ ఒకటి ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ వచ్చేసి ఎవ్రీ మంత్ రోజున లాస్ట్ ట్యూస్డే ఏదైతే వస్తుందో, ఓకే, లాస్ట్ ట్యూస్డే రోజున మంత్లీ ఎక్స్పైరీ అయితే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ మాత్రం. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ గురించి మాట్లాడుకుందాము బ్యాంక్ నిఫ్టీది. సో ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ స్పాట్ చార్ట్ అయినా తీసుకోండి ఆర్ ఫ్యూచర్ చార్ట్ అయినా తీసుకోండి. సో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క
క్లోజింగ్ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేసుకోండి, జస్ట్ నోట్ చేసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్గా 55,016 ఉంది అనుకోండి క్లోజింగ్. సో దీని నియర్ బై ఏదైతే స్ట్రైక్ ప్రైస్ వస్తుందో అట్ ద మనీని ఇది కూడా నోట్ చేసుకోండి. సో దీని నియర్ బై ఏది వస్తుంది, క్లోజింగ్ బేస్ చేసుకునేసి నియర్ బై ఏది వస్తుంది. సో 55,000 అనేది నియర్ బై అట్ ద మనీ వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, 55,000 అనేది. సో 55,000 ఏదైతే ఉందో ఇది అట్ ద మనీగా కన్సిడర్ చేసుకుంటాము. ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ ఈ అట్ ద మనీ నుంచి మీకు ఒకవేళ కాల్ ఆప్షన్ కావాలనుకుంటే డౌన్ సైడ్కి రండి. మన స్ట్రైక్ ప్రైస్ డౌన్ సైడ్కి వస్తే చాలు. అంటే 54,900 అనేది మనం ఇక్కడ కాల్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకుంటాము. ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాము. మీకు పుట్ ఆప్షన్ కావాలనుకుంటే వన్ స్ట్రైక్ ప్రైస్ అప్ సైడ్కి వెళ్ళండి. 55,100 అనేది పుట్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకుంటాము. సో ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. సో మీకు పుట్ ఆప్షన్ కావాలనుకుంటే వన్ స్ట్రైక్ ప్రైస్ అప్ సైడ్కి వెళ్ళండి, అంటే వన్ స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీకి వెళ్ళండి. అదే మీకు కాల్ ఆప్షన్ కావాలనుకుంటే వన్ స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీకి వెళ్ళండి, అది కూడా డౌన్ సైడ్కి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో అట్ ద మనీ వచ్చేసి 55,000 వచ్చింది. మీకు పుట్ ఆప్షన్ వచ్చేసి 55,100 వచ్చింది, ఇది పుట్ ఆప్షను. మీకు కాల్ ఆప్షన్ వచ్చేసి 54,900 అనేది కాల్ ఆప్షన్ వచ్చింది. సో ఇది కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. సో ఎందుకంటే ఇక్కడ మంత్లీ ఎక్స్పైరీ యూజ్ చేస్తాం కాబట్టి మనం అట్ ద మనీ నుంచి వన్ స్ట్రైక్ ప్రైస్కి అప్ సైడ్కి ఆర్ వన్ స్ట్రైక్ ప్రైస్కి డౌన్ సైడ్కి ఇది మాత్రమే సెలెక్షన్ చేసుకుంటాం, బోత్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. ఒకవేళ మీరు 2 స్ట్రైక్ ప్రైస్కి అవతల సైడ్ వెళ్ళారంటే కూడా మీరు దాన్ని కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. సో 55,000 అలాగని అట్ ద మనీ ఉంది అనుకోండి, 2 స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీకి వెళ్ళాలనుకుంటే సో 55,200 అనేది పుట్ ఆప్షన్ వస్తుంది. అదే కాల్ ఆప్షన్ వచ్చేసి 54,800 అనేది కాల్ ఆప్షన్ వస్తుంది. సో ఇది మంత్లీ ఎక్స్పైరీ సంబంధించిన బ్యాంక్ నిఫ్టీ ఎలా సెలెక్షన్ చేసుకోవాల్సి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు ఇంకా దూరంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక టాపిక్, ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలని.